హలో ఫ్రెండ్స్. మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. రివర్ బ్రిడ్జెస్ కనెక్టింగ్ ఇండియా విత్ నైబరింగ్ కంట్రీస్ సంబంధించి. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే మైత్రి సేతు built over Feni River connects రామ్గఢ్ ఇన్ ఇండియా విత్ సబ్రూమ్ ఇన్ బంగ్లాదేశ్ అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మైత్రి సేతు బిల్ట్ ఓవర్ ఫేనీ రివర్ కనెక్ట్స్ సబ్రూమ్ ఇన్ ఇండియా విత్ రామ్గఢ్ ఇన్ బంగ్లాదేశ్ అని ఉండాలి. ఇక్కడ ప్లేసెస్ చేంజ్ చేయడం జరిగింది. సబ్రూమ్ ఇండియాలో ఉంటుంది, రామ్గఢ్ బంగ్లాదేశ్లో ఉంటుంది. ఆ విషయం తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఆప్షన్ ఏ, ఆప్షన్ సి. ఇక మిగిలిన 2 ఆప్షన్స్లో కామన్గా 3 ఉంది కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక మనం చెక్ చేయాల్సింది సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా ఇన్కరెక్టా. జూలాఘాట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కనెక్ట్స్ ఇండియా విత్ మయన్మార్ అన్నారు. సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. జూలాఘాట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కనెక్ట్స్ ఇండియా విత్ మయన్మార్ కాదు, నేపాల్ అని ఉండాలి. కాబట్టి ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక మిగిలిన ఆప్షన్ డి ఆన్సరు. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే మేచి బ్రిడ్జ్ అండ్ ఇట్స్ అప్రోచెస్ కనెక్ట్ పానీటంకి బైపాస్ ఇన్ ఇండియా విత్ కాకరవిట్ట ఇన్ నేపాల్. కరెక్ట్. కాబట్టి ఆప్షన్ డి ఆన్సరు 3 ఓన్లీ. మనకి ఈ రివర్ బ్రిడ్జెస్ సంబంధించి న్యూస్లో కవర్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైత్రి సేతు, ద 1.9 కిలోమీటర్ లాంగ్ బ్రిడ్జ్ జాయిన్స్ సబ్రూమ్ ఇన్ ఇండియా విత్ రామ్గఢ్ ఇన్ బంగ్లాదేశ్. మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో ప్లేసెస్ చేంజ్ చేయడం జరిగింది. రామ్గఢ్ ఇండియా, సబ్రూమ్ బంగ్లాదేశ్ అన్నారు. ఇన్కరెక్ట్. సబ్రూమ్ మనకి ఇండియాలో ఉంటుంది, రామ్గఢ్ బంగ్లాదేశ్లో ఉంటుంది. మైత్రి సేతు, సబ్రూమ్ ఏ స్టేట్లో ఉంటుందని కూడా అడగచ్చు. త్రిపురలో. మనకి సోర్స్ వచ్చి పిఐబి. మార్చ్ 19th 2021లో మనకి మైత్రి సేతుని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా జూలాఘాట్ బ్రిడ్జ్, ఇండియా నేపాల్ బార్డర్. ఉత్తరాఖండ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ట్రయల్ బిగిన్స్ ఆన్ ఇండియా నేపాల్ బార్డర్ అట్ జూలాఘాట్ బ్రిడ్జ్. జూలాఘాట్ బ్రిడ్జ్ మనకి ఇండియాని నేపాల్ని కనెక్ట్ చేస్తుంది. మనకి ఇండియా మయన్మార్ అన్నారు, అందుకే ఇన్కరెక్ట్ అయింది సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ మేచి బ్రిడ్జ్. మేచి బ్రిడ్జ్ వచ్చి కాకరవిట్ట నేపాల్ టు పానీటంకి బైపాస్ ఇండియా. మేచి బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుంది? ఇండో నేపాల్ బార్డర్లో ఉంటుంది. మనకి ఇండో నేపాల్ బార్డరు న్యూస్లో ఉంది, నేపాల్ ప్రొటెస్ట్ సంబంధించి. యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీ ప్రకారం 61st క్వశ్చన్ ఆప్షన్ డి ఆన్సరు 3 ఓన్లీ. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రివర్ బ్రిడ్జెస్ కనెక్టింగ్ ఇన్ ఇండియా విత్ నైబరింగ్ కంట్రీస్. మనకి యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే ప్లేసెస్ ఇన్ న్యూస్ సంబంధించి. జూలాఘాట్ మనకి నేపాల్ ప్రొటెస్ట్లో న్యూస్లో ఉంది. జూలాఘాట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కనెక్ట్స్ ఇండియా విత్ మయన్మార్ అన్నారు, కాదు, నేపాల్. అదేవిధంగా మేచి బ్రిడ్జ్ అండ్ ఇట్స్ అప్రోచెస్ కనెక్ట్ పానీటంకి బైపాస్ ఇన్ ఇండియా విత్ కాకరవిట్ట ఇన్ నేపాల్. ఇండో నేపాల్ బార్డర్ మనకి నేపాల్ ప్రొటెస్ట్ సమయంలో న్యూస్లో ఉంది. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. అదేవిధంగా మైత్రి సేతు బిల్ట్ ఓవర్ ఫేనీ రివర్ కనెక్ట్స్
రామ్గఢ్ ఇన్ ఇండియా విత్ సబ్రూమ్ ఇన్ బంగ్లాదేశ్ అన్నారు. ఇక్కడ కూడా ప్లేసెస్ చేంజ్ చేయడం జరిగింది. సబ్రూమ్ మనకి త్రిపుర ఇండియా, రామ్గఢ్ బంగ్లాదేశ్. కాబట్టి ఆప్షన్ డి ఆన్సరు 3 ఓన్లీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.